వాస్తవంగా అమెరికాలో మనోళ్ళు చదువుకోవడానికంటే కూడా చదువుకునే పేరుతో ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఉభయ కుశలోపరని వెళ్తూ ఉంటారు. ప్రస్తుతం ఉన్నటువంటి మనోళ్ళు చదువుకోవడానికి వెళ్ళే వాళ్ళకు ఉన్న నిబంధనలు లెక్క ప్రకారం గడువు పొడిగింపుకు చట్టబద్ధ కారణాలు ఉన్నాయని నిరూపించుకుంటే ఎక్స్టెన్షన్ జరుగుతుంటుంది. I-20 ఫారంలో పేర్కొన్న ముగింపు తేదీ తర్వాత కూడా F1 J1 వీసాదారులు అమెరికాలో కొనసాగేందుకు డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ D/S వ్యవస్థ వీలు కల్పిస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రభుత్వ అధికారులు అనుమతి పొందక్కర్లేదు. ఆయా విద్యార్థులు చదువు కొనసాగుతోందని స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు గుర్తిస్తే చాలు. గడువు పొడిగింపు కోసం తమ విద్యాసంస్థలోని డిజిగ్నేటెడ్ స్కూల్ అఫీషియల్ DSOకి విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటే ఆటోమేటిక్గా అయిపోతుంది. ఇప్పుడు దాన్ని మార్చేయబోతున్నది ట్రంప్ సర్కార్. గడువు పొడిగింపు అధికారం DSO చేతుల్లో తీసేస్తారట. విద్యార్థులు అమెరికా పౌరసత్వ ఇమిగ్రేషన్ సేవల విభాగంకి దరఖాస్తు చేసుకుంటే ఆ అధికారులు ఆ యూనివర్సిటీతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటారు. విద్యార్థులు అమెరికాను వెళ్లాల్సిన తేదీని 30 రోజులు గ్రేస్ పీరియడ్తో కలిపి I-94 ఫారంలో పెడతారట. దాని పాస్పోర్ట్తో అనుసంధానిస్తారట. అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు తొలి ఏడాదిలో కోర్సులు, స్కూళ్ళు మారడం మీద నిషేధం ఉంటుందట. గ్రాడ్యుయేట్ విద్యార్థులు అయితే ఎప్పటికీ మారకూడదట. ముందు చదివిన కోర్సు 6 క్వాలిఫికేషన్తో సమానమైన లేదా అంతకంటే తక్కువైన 2వ డిగ్రీ 6 క్వాలిఫికేషన్ చదవాలనుకునే వాళ్ళకి గడువు పొడిగింపు ఉండదట. స్వల్పకాలిక ప్రోగ్రాములు 2 ఏళ్ల మాస్టర్స్ వంటి కోసం వచ్చేవాళ్ళు కోర్సు గడువు పూర్తవగానే అమెరికా వదిలేసి వెళ్ళిపోవాలట. భాషాశాస్త్ర విద్యార్థులకి సెలవులు, బ్రేకులు కలిపి గడువు గరిష్టంగా 24 నెలలు అంటే 2 ఏళ్ళు. ఈ కేటగిరీల వాళ్ళంతా USCIS నుంచి గడువు పొడిగింపు అనుమతి పొందొచ్చు. అంటే తద్వారా మనల్ని ఆపాలన్నటువంటి ప్రయత్నం జరుగుతుంది. అక్కడ అట్లాగా మనకు అవకాశం లేకపోతే అక్కడ ఎందుకు ఉండాలి? మ్యాక్సిమం వెళ్ళే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది ఇప్పటికే.